యెమెన్‌లో హౌతీలు, లెబనాన్‌లో హిజ్బుల్లా వాళ్ళు, పాలస్తీనాలో హమాస్ వాళ్ళు, వాళ్ళ దేశం గాదది. ఆ దేశంలో ఉన్న తీవ్రవాద సంస్థలు. ఆ దేశ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల్ని పక్కన బెట్టి, ఆ సైన్యాన్ని చంపేసి లేదా ఆ సైన్యం మీద ఆధిపత్యం చేసి ఆక్రమించుకునేవాళ్ళు. వీళ్ళకందరికి అండెవరు? ఇరాన్. ఆ ఇరాన్ అనేది ఇచ్చిన ఆయుధాలతో హిజ్బుల్లా వాళ్ళు, హమాస్ వాళ్ళు కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేసి, ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి వాళ్ళని చంపేసి, వాళ్ళందరినీ గూడా అత్యాచారాలు చేసి తీసుకువెళ్తే, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తే, ఇజ్రాయెల్‌కిను, హమాస్‌కి మధ్యన గొడవ జరిగింది. ఇరాన్ మీదకి పోలేదప్పుడు. 8 రోజులు జరిగింది, ఆగిపోయింది. ఇప్పుడు ఇరాన్ అనేటటువంటిది వచ్చేటప్పటికి మొన్న జరిగింది ఇజ్రాయెలు, అమెరికా కలిసి ఖొమైనీని లేపేయడం, ఆ పైన జరిగిన యుద్ధం. ఆ సందర్భంలో అయ్యయ్యో! మా ఇరానోళ్ళు చచ్చిపోతున్నారు. అయ్యయ్యో! ఇరాన్‌లో ఉన్నటువంటి ఖొమైనీ వారసులు చచ్చిపోతున్నారంటూ కోట్ల రూపాయలు దాదాపు 1000,00,00,000కి పైగా డబ్బులు భారతదేశం నుంచి అండి. ఫండ్ కలెక్ట్ చేసేయండి. ఇందులో 250,00,00,000 ఒక్క కాశ్మీర్ నుంచి వెళ్ళినాయి. ఒంటి మీద నగలు కూడా తీసిచ్చినటువంటి మహిళలున్నారక్కడ. అంతగా స్పందించారు. మరి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ముస్లింలు రోడ్డెక్కుతున్నారు. వీళ్ళ కులమే, వీళ్ళ జాతే, వీళ్ళ వర్గమే అక్కడ. వాళ్ళు అక్కడ ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక ప్రభుత్వం వేధిస్తోంది, హింసిస్తోంది. వేధిస్తున్న ప్రభుత్వం కూడా పాకిస్తాన్ ప్రభుత్వమే. వాళ్ళ కోసం ఏ సాయము చేయరా? వాళ్ళకెలాంటి విరాళాలు సేకరించరా? ఏమో అర్థం కాదు.